వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ నుంచి సో రియల్మీ వాళ్ళ రియల్మీ P4R 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉందో అఫీషియల్గా సేల్స్ ఏవైతే స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోండి, ఇప్పటి నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎప్సన్ నుంచి అన్నమాట. సో ఎప్సన్ వాళ్ళది మాకు అందరూ తెలిసిందే, ప్రింటర్స్ తీసుకోవచ్చు. సో ఎప్సన్ వాళ్ళది ఎక్కువ ట్యాంక్ తీసుకొచ్చిరన్నమాట. దీంట్లో 15 రకాల కొత్త ప్రింటర్ మోడల్స్ తీసుకొచ్చి సో ప్రతి ఒక్క మోడల్ని అయితే నేను మెన్షన్ అయితే చేయలేను, కానీ ఇక్కడ వీళ్ళు ప్రైస్ మెన్షన్ చేసి తక్కువ చూసుకుంటే 14,000 నుంచి 25,000 మధ్యలో ఈ ప్రింటర్స్ యొక్క ప్రైస్ ఉంటుందండి. డిఫరెంట్ మోడల్స్ నుంచి స్టార్టింగ్ మోడల్ చూసుకుంటే L1350 నుంచి L3310, మళ్ళీ హైయెస్ట్ చూసుకుంటే L5319 దాకా అనేసి అయితే అంటారు. సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి, చెక్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి సోనీ వాళ్ళ నుంచి అన్నమాట. సో సోనీ వాళ్ళకి మంచి అప్డేట్ ఇచ్చారు, ఎందుకంటే సోనీ వాళ్ళు అన్వీల్ చేసారన్నమాట. వాళ్ళది LYDA 910 CMOS సెన్సర్ అన్నమాట. సో ఇది లో ఫిక్స్ స్ట్రక్చర్తో పాటు కూడా వస్తుంది. 4K 60 FPS దాకా వీడియో సపోర్ట్ చేస్తుందంట. సో LYDA మనకి కెమెరా, స్మార్ట్ ఫోన్ కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో చూడాలి, అఫీషియల్గా లాంచింగ్ కాబట్టి అప్డేట్ అయ్యేలా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టెలిగ్రామ్ నుంచి అనమాట. సో టెలిగ్రామ్ అయితే అందరు షాక్ అయిపోయారు. నేను చెక్ చేసే టైంకి సాయంత్రం అయిపోయింది కాబట్టి ఏం అప్డేట్ అయితే చేయలేను, కానీ ఇక్కడ ఏంటంటే మాత్రమే టెంపరీ బ్యాన్ అనమాట. సో టెంపరీ బ్యాన్ ఎందుకు అంటే మాత్రమే రీసెంట్గా నీట్ ఎగ్జామ్స్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి కదా. సో దానివల్ల ఇది ఒక కారణం అనేసి అయితే అంటారు. బ్యాన్ ఎందుకన్నా వాట్సాప్ కూడా ఉంది, మీకు సిగ్నల్ ఉంది, అదేంటంటే దీనికి కంప్లైంట్స్ ఆఫీసర్ కానీ లేరు అనేసి అయితే అంటారు. అండ్ ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎండ్ టు ఎన్క్రిప్షన్ సంథింగ్ ఏదో ఉంది, నాకు ఇన్డెప్త్గా ఐడియా లేదు. కానీ ఇది టెంపరీ, నీట్ ఎగ్జామ్స్ అయిపోయేదాకానే అనుకుంటా. ఐ థింక్ June 26 దాకా, సారీ 27th. అండ్ కొన్ని ఫీచర్స్ ఏవైతే ఫీచర్స్ June 30 దాకా కొన్ని ఫీచర్ బ్యాన్ కూడా ఉందన్నమాట. సో June 30 దాకా కొన్ని ఫీచర్స్ అయితే పనిచేయవు. June 22 దాకా అనుకుంటా టెంపరీ బ్యాన్ ఉంది. సో అక్కడికి నేను ఈవినింగ్ టైంలో కూడా కొంతమందికి టెలిగ్రామ్ అయితే రన్ అయింది. సో ఇష్యూ అయితే నడుస్తుంది బై. సో చాలామంది లైఫ్ విషయం కాబట్టి కొంతమంది ఎవరైతే బిజినెసెస్ ఉన్నాయో టెలిగ్రామ్ నుంచి కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మ్యాక్సిమం వేరే ప్లాట్ఫామ్ వాట్సాప్ వేరే నుంచి అయితే చెక్ చేసి, చాలామంది బిజినెస్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి అండ్ ఆల్సో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అవి చేస్తుంటారు. సో అందరూ ఒకవేళ ఇంతమందికి బిస్కెట్ అయిందని. అండ్ నెక్స్ట్ వచ్చి కాల్కామ్ నుంచి అనమాట. సో కాల్కామ్ అయితే అనౌన్స్ చేసి స్నాప్డ్రాగన్ రియాలిటీ ఇలైట్ SoC అనమాట. సో వచ్చేసి 480 టాప్స్తో పాటు కూడా వస్తుంది. దేనికని ఇది అంటే Android XR హెడ్సెట్తో పాటు, అంటే వర్చువల్ రియాలిటీకి యూజ్ చేసి చిప్ సెట్ అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అనమాట. సో లెనోవో ట్యాబ్ ప్లస్ జనరేషన్ 2 అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే ప్రసంగం అయితే ఇది ఇండియాలో లేదు. ఇది ప్రస్తుతం యూరోపియన్లో లిస్టింగ్ అయింది. దగ్గర 399.99 ఇది డాలర్స్ అనేసి అయితే అంటారు. ఇది 38,000 అయితే వస్తుంది అనేసి అయితే అంటారు. ప్రాసెసర్ చూసుకుంటే ఇక్కడ మినిట్ డెన్సిటీ 700 ప్రాసెసర్, 5 చార్జర్ అండ్ 10,200 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 12.1 inches డిస్ప్లే, 2.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే KDE ప్లాస్మా నుంచి అన్నమాట. సో ఇది డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు, లైక్ లినక్స్లా అంటే థీమ్స్లా కూడా అనుకోవచ్చు, మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇట్లా. దీంట్లో కొత్త అప్డేట్ ఏమొచ్చిందంటే మాత్రం 6.7లా ప్రీ స్క్రీన్ వర్చువల్ డెస్క్టాప్ యూనియన్ థీమింగ్ సిస్టమ్తో పాటు కూడా వచ్చింది. వేరియంట్ అప్డేట్తో పాటు కూడా వచ్చింది అనమాట. అవి ఇంతమంది ఎక్స్ లెవెల్ ఉండి ఇప్పుడు వేరియంట్ షిఫ్ట్ అయిపోయారు అనమాట అందరూ కూడా. సో బాగానే ఉంది. ఒకవేళ ఇట్లా KDE ప్లాస్మా యూజ్ చేసే వాళ్ళకి ఇది కొంచెం బెటర్గా అనిపించచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో AMD నుంచి అనమాట. సో AMD వాళ్ళైతే అఫీషియల్గా మెన్షన్ చేసి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ థ్రెడ్రిప్పర్కి సంబంధించిన మస్టాంగ్ పీక్ అనమాట దాని పేరు. Zen 6 ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది. PCI Gen 6 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనేసి అంటారు. ఇక్కడ ఇది కోడ్ నేమ్స్ ఉంటాయి కదా, కోడ్ నేమ్ చూసుకుంటే మాత్రమే మస్టాంగ్ పీక్ లాంచ్ 2027 అనేసి అంటారు. Zen 6 ఆర్కిటెక్చర్, సాకెట్ TR6 సాకెట్తో పాటు కూడా వస్తుంది. ప్రీవియస్గా ఏంటంటే STR5 ఉండేది, ఇప్పుడు TR6 సాకెట్కి వచ్చింది. DDR5 ర్యామ్స్ పాటు PCI 610తో పాటు కూడా వస్తుంది. సో ఇది 30 మనకు అందరి ఇష్టం కదా, బాగా పర్ఫార్మెన్స్తో పాటు కూడా ఉంటుంది, వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో స్పెసిఫిక్గా డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి. క్యాప్కామ్ SGF డీల్ అయితే నడుస్తుంది అనమాట. సో స్టీమ్లో Resident Evil 2 గేమ్ ఏదైతే ఉందో మీకు 499 రూపీస్కి వస్తుంది. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే ఈ గేమ్కి Resident Evil 2 RPD డెమో వర్జన్ కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ గిట్ట మీరు చెక్ చేసుకోవాలి సిస్టమ్లో రన్ అవుతుందా కాదా అనుకుంటే గిట్లా ఈ డెమో డౌన్లోడ్ చేసుకొని మీరు గేమ్ అయితే ఆడచ్చు అనమాట. అండ్ ఇవి వాళ్ళు టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.